మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. శ్రేయస్ అయ్యర్ ఆశలపై వర్షం ఎఫెక్ట్ చూపించింది. కోల్కతా పంజాబ్ మ్యాచ్కు అంతరాయం కలిగింది. 4వ ఓవర్లో చినుకులు పడ్డాయి. ఆటను ఈ నేపథ్యంలో నిర్వాహకులు నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి 3.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది కోల్కతా. రహానే 8, రఘువంశీ 7 పరుగులతో నాటౌట్గా క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు జేవియర్. హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది పంజాబ్. వర్షం కారణంగా ఆట రద్దయినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కీలకమైనటువంటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రన్ రేట్ విషయం కావచ్చు, లేకపోతే తదుపరి మ్యాచ్ల్లో ఈ ఎఫెక్ట్ అనేది కనిపించబోతోంది అనేటువంటి మాట ఏ విధంగా ఉండబోతుందంటారు? మాకు అంటే ఈ రోజు ఉదయం నేను మన సిరాజ్ మాట్లాడుకున్నప్పుడు కూడా నేను అన్నాను, ఈ రోజు పంజాబ్ చాలా బలంగా కనపడుతుంది. సిరాజ్ ఖచ్చితంగా ఈ రోజు పంజాబ్ గెలుస్తుంది, పంజాబ్ బౌలింగ్ లైనప్ చాలా బలంగా కనపడుతుంది అనే విషయం చెప్పాను నేను. నాకు అంటే మరి ఒక రకంగా చెప్పాలంటే మరి ఏమన్నా పూజలు గంభీర్ ఎక్కువగా పూజలు చేస్తాడు కదా, అలా ఏమన్నా కేకేఆర్ కోసం ఏమన్నా పూజలు చేశాడేమో తెలియదు కానీ కేకేఆర్ మెంటార్ గా ఉంటూ ఈ రోజు అంటే ఆ వర్షం పడిన విధానం కానీ అదంతా కొంత నాకు అదే ఆశ్చర్యంగా అనిపించింది. అంటే కీలకమైనటువంటి ఒక రకంగా కేకేఆర్ కూడా ఈ మ్యాచ్ కొంత కీలకంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది కదా, ఈడెన్ గార్డెన్స్ లో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారంటే మొన్న కూడా ఈడెన్ గార్డెన్స్ లోనే వాళ్ళు ఓడిపోయింది ఎస్ఆర్హెచ్ మీద. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో కూడా వాళ్ళు ఏమైనా ఓడిపోతాయి ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒక రకం విమర్శలు గట్టిగానే వస్తాయి. ఇటువంటి టైంలో పంజాబ్ బౌలింగ్ ని వాళ్ళు తట్టుకోలేరు అనేది కూడా మనం ప్రధానంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అంటే అటు ఫామ్ లో లేకపోయినా ఫిన్ అలెన్ అవుట్ అయితే, అలాగే తర్వాత క్యామరూన్ గ్రీన్ అసలు లెక్కలో కూడా వేసుకోకూడదు. ఈ రోజు మనం కూడా దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగే అజింక్య రహానే వీళ్ళిద్దరు కనుక కొంత అంగక్రిష్ రఘువంశీ గానీ లేదంటే అజింక్య రహానే వీళ్ళిద్దరు అవుట్ అయి ఉంటే ఇంకా కేకేఆర్ ది ఖచ్చితంగా వరస్ట్ పొజిషన్ అయి ఉండేది ఒకవేళ మ్యాచ్ జరిగి ఉండుంటే. కానీ ఈ రోజు మ్యాచ్ జరిగే అవకాశాలు అయితే దాదాపుగా లేవు. నిన్న కూడా వర్షం పడింది అక్కడ. నిన్న వర్షం పడటంతోనే కొంత పిచ్ కి సంబంధించి ఫస్ట్ ఒక 10 ఓవర్స్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొంత ట్యామ్ ఉంది, అలాగే బంతి కూడా జారిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే 2 వైపులా సహకరించేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనే మాట కూడా వినపడింది. కానీ ఓకే, పంజాబ్ చేతిలో కేకేఆర్ బతికిపోయింది. హ్యాట్రిక్ వాళ్ళు హ్యాట్రిక్ అనుకుంటే 2 మ్యాచ్లు ఓడిపోయారు వరుసగా, ఇది 3వ మ్యాచ్. వీళ్ళు గెలిస్తే 3 మ్యాచ్లు విన్, వాళ్ళు ఓడిపోతే 3 మ్యాచ్లు ఓటమి. కాబట్టి ఒక రకంగా కేకేఆర్ బతికిపోయిందనే చెప్పాలి. అంటే మ్యాచ్లు కీలక దశకి చేరుకున్నప్పుడు ఈ రన్ రేట్ విషయం కావచ్చు, లేకపోతే ఈ పాయింట్ల ఎఫెక్ట్ అనేది కీలకంగా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అప్పుడు ఏమైనా భారీ డిఫరెన్సెస్ ఉంటాయంటారా పంజాబ్ విషయంలో పర్టికులర్గా? పంజాబ్ విషయంలో ఓకే, పంజాబ్ నాకు తెలిసి అయితే పంజాబ్ ఆల్మోస్ట్ పంజాబ్ ఆట తీరు నేను అబ్జర్వ్ చేస్తే మన ఐపీఎల్ ని మనం కనుక తక్కువ అంచనా వేస్తాం గానీ, అంటే ఓకే మనం మాట్లాడుకున్నట్టు T20 వరల్డ్ కప్ లేదంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీనో లేదా అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ లానే ఉండదు. కానీ మనం అంచనా వేసుకున్న దాని ప్రకారం కనుక ఇది చూస్తే నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం కొంత అంటే పంజాబ్ అయితే ఫైనల్ కి వెళ్ళేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. కానీ వాళ్ళు ఏదో ఒక రూపంలో ఫైనల్ కి అయితే వెళ్తారు. రన్ రేట్ ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద లెక్క కాదు, వాళ్ళు పాయింట్లు పట్టికతోనే వెళ్తారు. వాళ్ళ రన్ రేట్ అనేది వాళ్ళకి అసలు దాన్ని ఏమంటారు అంటే వాళ్ళు పట్టించుకునేటువంటి అంశం కాదు అది. అంటే కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఈ రూపంలోనైనా నిలిచిందంటారా? ఎస్, ఒక పాయింట్ వచ్చింది కదా వాళ్ళకి. పాపం ఇప్పటి వరకు ఒక పాయింట్ కూడా రాలేదు వాళ్ళకి. ఒక పాయింట్ వచ్చింది. రన్ రేట్ పరంగా దరిద్రం అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ కాకపోతే ఇక్కడ నేను బాధపడేది పంజాబ్ గురించి కొంత. అంటే ఒక క్రికెట్ అంటే మనం నిజమైన క్రికెట్ ఎంజాయ్ చేసినప్పుడు బాగా ఆడే టీం గురించి మనం కొంత వరీ అవుతాం కదా. నేను అలా ఈ రోజు పంజాబ్ గురించి కొంత వరీ అవుతున్నాను. పాపం పంజాబ్ వాళ్ళ నుంచి నేను మంచి ఆట తీరు ఎక్స్పెక్ట్ చేశాను. నేను రన్ రేట్ పరంగా కూడా కేకేఆర్ ని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇంకొక ఆశ్చర్యకరమైనది లేదంటే కొంత నేను ఎక్స్పెక్ట్ చేసింది, గంభీర్ మీద అయ్యర్ కోపం ఉంది. ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్ విషయంలో గిల్ దగ్గర అన్యాయం చేశాడనేటువంటి కోపం కంపల్సరీ అయ్యర్కు ఉంది. అలాగే టెస్ట్ క్రికెట్ లో తనని రానివ్వట్లేదు అనేటువంటి కోపం కూడా ఉంది. నాకు కనపడింది, ఖచ్చితంగా కనపడింది. ఆ 3 ఓవర్లో కనపడింది. అలాగే అతని వాళ్ళ బ్యాటింగ్ వచ్చి ఉంటే ఇంకా కనపడి ఉండేది. కాకపోతే వాళ్ళు అది మిస్ అయిందని అనుకుంటున్నాను నేను. ఈ సందర్భంగా ఒక అంశం చర్చకు వస్తోంది. ఎందుకు టైటిల్ ఫేవరెట్లుగా ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా ఒకప్పుడు వరుసగా టైటిల్స్ గెలిచినటువంటి టీమ్స్ కూడా ఎందుకు పేలవమైనటువంటి ఆట, అంటే ఖాతా ఓపెన్ చేయడానికి కూడా ఎందుకు ఈ స్ట్రగుల్ అంటారు? అంటే
ప్లేయర్స్ అందరూ కూడా సీనియర్ ప్లేయర్స్ అయిపోవడం అంటారా, లేకపోతే అంచనాలు పెట్టుకున్నటువంటి ప్లేయర్స్ అంచనాలు తప్పిపోవడమా, లేకపోతే టీం కూర్పు విషయంలో సాధారణంగా చూసే మనకే అర్థమవుతుంది వీళ్ళు ఆడతారు వీళ్ళు ఆడరు, వీళ్ళ మీద హోప్స్ పెట్టుకోకూడదని ఎందుకు అలా ఆలోచిస్తుంది ఈ సందర్భంగా? అతను 25 కోట్లు కొన్నట్టున్నారు కదా క్యామరన్ గ్రీన్. అవును అవును క్యామరన్ గ్రీన్ 25 కోట్లు, తర్వాత వాళ్ళకి సంబంధించి చెన్నైకి సంబంధించి ఒక 30 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టినట్టున్నారు వాళ్ళిద్దరికి సంబంధించి. అవును కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే వీళ్ళకి అంచనాలు ఇప్పుడు కాదు, నేను ఈ గతంలో యువరాజ్ సింగ్ దగ్గర నుంచి చూస్తా, తర్వాత కృష్ణప్ప గౌతమ్ గాని వీళ్ళకి చెన్నైకి సంబంధించి చెన్నై కొనుగోలు బాగా రేటు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు చెన్నై హిస్టరీలో. అలాగే కేకేఆర్ హిస్టరీలో కూడా మిక్స్ స్టార్క్ ని వాళ్ళు భారీ అంచనాలతో కొనుగోలు చేశారు. 2024లో అనుకుంటే 27 కోట్లు కొన్నారు, సారీ 23 కోట్లకు కొన్నారు, 23 కోట్లకి 24 కోట్లకి. అప్పట్లో అదే హైయెస్ట్ అయింది. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ అంచనాలకి తగ్గట్టుగా వీళ్ళు రాణించలేకపోతున్నారు అనేది అయితే ప్రతిసారి ఉంటది. అంటే చాలా మంది ఆటగాళ్ల విషయంలో ఇది ప్రూవ్ అయింది. కృష్ణ వెంకటేష్ అయ్యర్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ 23 కోట్లకు కొందామని ఆడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ డబ్బు రిషబ్ పంత్ విషయంలో కూడా చూసుకోవచ్చు. అతను చాలా మంచి ఆటగాడు, కానీ ఏమైంది దరిద్రం వెంటాడింది. లాస్ట్ ఇయర్ ఎటువంటి అంచనాలు లేకుండా వేలంలోకి వెళ్ళి కేవలం అంటే తన స్థాయి కంటే తక్కువ అమ్ముడైనటువంటి కేఎల్ రాహుల్ 14 కోట్లకి అమ్ముడయ్యాడు మెగా వేలంలో. అతను ఢిల్లీ తరఫున ఎంత బాగా ఆడాడో మనం చూసాం. కాబట్టి ఈసారి కూడా వాళ్ళు భారీ దగ్గరికి అతను రిటైన్ చేసుకున్నట్టున్నారు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే వీళ్ళ అంచనాలకి తగ్గట్టుగాను వాళ్ళ గ్రౌండ్ లో పెర్ఫార్మెన్స్ కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు 75 లక్షల బేస్ ప్రైస్ కొనుగోలు చేసినటువంటి సర్ఫరాజ్ ఖాన్ పెర్ఫార్మెన్స్ కినో, ప్రశాంత్ వర్మకినో, ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరికి సంబంధించి చెన్నైకి సంబంధించి కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ వీళ్ళ ఆట తీరు చూడండి ఎట్లా ఉందో. ఇవన్నీ కూడా ఏంటంటే డబ్బులు పెట్టి కొన్నదానికి వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి కెప్టెన్సీ పరంగా చూస్తే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ గానీ, లేదంటే ఇప్పుడు అజింక్య రహానే లాంటి అజింక్య రహానేకి కనీసం 7-8 కోట్లు పెట్టుకోవాలి అతను కెప్టెన్సీ స్కిల్స్ కి. కోటి రూపాయల ప్రైజ్ కి దక్కించుకున్నారు, బేస్ ప్రైస్ తగ్గించుకున్నారు. అంటే లాస్ట్ కెప్టెన్ కోసం కొనుక్కున్నారు. కెప్టెన్ కి అంత తక్కువ ప్రైస్ అనేది అంటే రహానే లాంటి ఆటగాడికి ఆస్ట్రేలియాలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వాళ్ళని ఓడించినప్పుడు అటువంటి ఆటగాడికి అంత తక్కువ ప్రైస్. కాకపోతే ఏంటంటే డబ్బులకి ఆటకి సంబంధం ఉండదు అనడానికి ఐపీఎల్ స్పష్టమైన ఉదాహరణ. అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత 2-3 రోజులు కానీ 3-4 మ్యాచ్లు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా అభిమానుల నుంచి నెట్టింట్లో వచ్చినటువంటి విమర్శలు ఏంటి అని అంటే, రాబోయే రోజుల్లోనైనా కనీసం రసవత్తరంగా ఉంటాయా, లేకపోతే ఇదే విధంగా నీరుగారుస్తాయా మ్యాచ్లు అని కూడా ఒక బాగుంటుంది. ఆర్సీబీ చెన్నై మ్యాచ్లో ఆర్సీబీ అభిమానులు చెన్నై అభిమానుల్ని కనీసం అంటే కోలుకొని ఇవ్వకుండా, గ్యాప్ కూడా ఇవ్వకుండా టీజ్ చేసి ర్యాగింగ్ చేసిన సందర్భం కూడా ఉంది అసలు విపరీతంగా. సో దానికి సంబంధించి ఏం చెప్తారు ఫైనల్గా మీరు? అంటే నాకు చెన్నైకి సంబంధించి చెన్నై ఆల్మోస్ట్ ఈ సిరీస్ అంటే ఈ చెన్నై ఎలిమినేట్ అయిపోద్ది, కేకేఆర్ ఎలిమినేట్ అయిపోద్ది, రాజస్థాన్ ఎలిమినేట్ అయిపోద్ది, అలాగే ముంబై ఏమన్నా వెళ్తే వెళ్ళొచ్చు. కానీ ఈ సీజన్ కి సంబంధించి అయితే ఈ పెద్ద జట్లుగా లేదంటే గతంలో టోర్నీలు గెలిచిన ఒక ఆర్సీబీ తప్ప మిగిలిన జట్లన్నీ కూడా ఎస్ఆర్హెచ్ కూడా నాకు తెలిసి పెద్దగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ బౌలింగ్ లైనప్ కానీ చూస్తే చాలా వరస్ట్ గా ఉంది. గుజరాత్ ఎలిమినేట్ అయిపోద్ది, లక్నో ముందుకెళ్తుంది, ఢిల్లీ ముందుకెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. టాప్ 4, టాప్ 5 లో ఢిల్లీ, ఆర్సీబీ, లక్నో, ముంబై ఇవి ఉండేటువంటి ఛాన్స్ మాత్రం కనపడుతుంది. అనుభవం లేకపోవడం అంటారా, హైప్ ఎక్కువ ఉండటం అంటారా? వేలంలో చేసినటువంటి తప్పులు అంటా నేను. క్యామరన్ గ్రీన్ గానీ ఇలాంటి వాళ్ళని కొనుగోలు చేసే విషయంలో వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళు కొంప ముంచుతాయి. అంటే టీమ్ మేనేజ్మెంట్లు కూడా విపరీతమైన స్వేచ్ఛనిచ్చాయి కాబట్టి ఈ స్థాయిలో పర్ఫామ్ చేస్తున్నారు అనేటువంటి రకాల విమర్శలు. ఒక గోయంకా విషయంలో తప్ప మిగతా అంతా. గోయంకా కూడా సినిమా అర్థమైపోయింది కదా, గోయంకా కూడా సినిమా అర్థమైపోయిన తర్వాతనే కదా అతను కూడా కొంత స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా పంతు విషయంలో కూడా ఏదో మాట్లాడాడు అనే వచ్చింది కదా, పంత విషయంలో మాట్లాడాడు. దాన్ని మళ్ళీ వాళ్ళు ఏదో కొంత సరదాగానే ఒక వీడియో రిలీజ్ చేసి కవర్ చేసుకున్నారు. కానీ గోయంకాకు మాత్రం నిన్న మ్యాచ్ కి వెళ్ళడం అనేది పాపం అతను వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకుని పాపం ఎంజాయ్ చేశాడు కదా. చూద్దాం వెంకట్ ఏ విధంగా ఉండబోతున్నా అనేది. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. రైట్, ఇక వర్షం కారణంగా అయితే మ్యాచ్ రద్దయినటువంటి పరిస్థితి ఉంది. కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎటకేలకు ఒక పాయింట్ని అయితే దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పంజాబ్కి ఈ మ్యాచ్ మాత్రం కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. 4వ ఓవర్లో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆటను నిర్వాహకులు నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి 3.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది కోల్కతా. రహానే 8, రఘువంశీ 7 పరుగులతో క్రీజ్లో నాట్అవుట్గా ఉన్నారు. ఒకే ఓవర్లో జేవియర్ 2 వికెట్లు కీలకమైన వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ విజయాలపై కన్నేసినటువంటి పంజాబ్కి నిరాశ ఎదురైంది. వర్షం కారణంగా ఆట రద్దయింది.